Yeah, good evening, all of you. Screen visible, Amma? Please let me know. Yes, sir. Visible, sir. Yeah, done, guys. So, లాస్ట్ క్లాసెస్ లో మనం ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్కమ్స్ ని ఏ విధంగా పోస్ట్ చేయాలి ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అనేది మనం క్లియర్ గా డిస్కషన్ చేసాం. సో టుడే సెషన్ లో వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్స్ అయిన అకౌంట్స్ పేయబుల్ అనే కాన్సెప్ట్ కాన్ఫిగరేషన్ టుడే మనం సెషన్ లో క్లియర్ గా డిస్కషన్ చేస్తున్నాం. సో ఈ కాన్సెప్ట్ ని మనం ఏ విధంగా చేయాలి కాన్ఫిగరేషన్ స్టెప్ బై స్టెప్ అనేది కూడా మనం క్లియర్ గా మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఓకే, సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అకౌంట్స్ పేయబుల్? అకౌంట్స్ పేయబుల్ అంటే ఏంటి? ఎందుకు యూజ్ చేస్తాం అకౌంట్స్ పేయబుల్ ని? ఎనీవన్ ఆన్సర్ చెప్పండి. అకౌంట్స్ పేయబుల్ ని ఎందుకు యూజ్ చేస్తాం? వీటి వల్ల యూజెస్ ఏంటి? ఎందుకు యూజ్ చేస్తాం అకౌంట్స్ పేయబుల్ ని? సే ఎస్ ఆర్ నో. అకౌంట్స్ పేయబుల్ ని ఎందుకు యూజ్ చేస్తాం? తెలియదు సార్. ఎంత సింపుల్ గా చెప్తావు, తెలియదు. రిమైనింగ్ వాళ్ళు మా తెలిసిన వాళ్ళు చెప్పండి. యా, సార్ మనం చెప్పండి చెప్పండి. కంపెనీ నేను నుంచి ప్రొడక్ట్స్ పర్చేజ్ చేసినప్పుడు క్రెడిట్ బేస్ మీద కొంటాం సార్. కొన్నప్పుడు వెరీ తర్వాత కొద్ది రోజులకి అకౌంట్స్ అమౌంట్ అనేది పే చేయాలి కదా సార్, దాన్ని అకౌంట్స్ పేయబుల్ అంటారు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. అకౌంట్స్ పేయబుల్ అంటే ఏంటి, ఎందుకు దీన్ని ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో ఉపయోగిస్తాము అనేది మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. వీటికి సంబంధించిన స్మాల్ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేద్దాం. యా, అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్స్. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అకౌంట్స్ పేయబుల్ is used to manage and record accounting data for all the vendors. All invoices and deliveries are managed as per vendor requests. Payables are managed as per the payment program, and all the payments can be made using checks, transfers, electronic transfers. ఇక్కడ మన బిజినెస్ లో జరిగే డైలీ పర్చేజెస్, వెండర్స్ అంటే ఎవరు? సప్లయర్స్. అంటే మన బిజినెస్ మార్కెట్ లో ఉన్న సప్లయర్స్ దగ్గర నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ ని పర్చేజ్ చేస్తుంది. ఓకే, సో పర్చేజ్ చేసినప్పుడు మనకి లైక్ ఎలా క్రెడిట్ బేసిస్ మీదనే పర్చేజ్ చేస్తాం. సో నాట్ ఫర్ ఓకే, నాట్ ఫర్ క్యాష్ ట్రాన్సాక్షన్ ఆర్ చెక్ ట్రాన్సాక్షన్. తక్కువ, ఆల్మోస్ట్ అప్పుగా పర్చేజ్ చేస్తాం. అప్పుగా పర్చేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం, 1 వీక్ తర్వాతనో 1 మంత్ తర్వాతనో స్లోగా తర్వాత అమౌంట్ అనేది త్రూ క్యాష్ ద్వారా కానీ, త్రూ చెక్ ద్వారా కానీ, ఐఎంపిఎస్, ఆర్టీజీఎస్, నెఫ్ట్ ద్వారా కానీ మనం పంపించడం జరుగుతుంది. ఓకే, సో ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అకౌంట్స్ పేయబుల్ ఈజ్ యూజ్డ్ టు మేనేజ్ అండ్ రికార్డ్ అకౌంటింగ్ డేటా ఫర్ ఆల్ ద వెండర్స్. ఆల్ ఇన్వాయిసెస్ అండ్ డెలివరీస్ ఆర్ మేనేజ్డ్ యాజ్ పర్ వెండర్ రిక్వెస్ట్. Payables are managed as per the payment program, and all the payments can be made using check, transfer, electronic transfers. ఓకే, ఆల్మోస్ట్ క్రెడిట్ బేసిస్ మీదనే ట్రాన్సాక్షన్లు జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, దీనిలో 3 రకాల డేటా ఉంటుంది: జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేజ్ డేటా. ఈ జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేజ్ డేటా ఏముంటుందంటే, సో ఫస్ట్ వెండర్ యొక్క నేమ్, అడ్రస్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, బ్యాంక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో కంపెనీ కోడ్ డేటా వాటిలో చూసుకుంటే రీకన్సిలేషన్ అకౌంట్. ఓకే, సో తర్వాత మనకి పేమెంట్ టర్మ్స్ అంటే క్యాష్ డిస్కౌంట్స్ కానీ, క్రెడిట్ డిస్కౌంట్స్ కానీ ఏమైనా ఉంటాయా, పేమెంట్ మెథడ్స్ ఏ విధంగా పే చేస్తాం, డన్నింగ్ ప్రొసీజర్, ఇన్ టైంలో అమౌంట్ పే చేయకపోతే నోటీసులు ఏమైనా పంపిస్తారా, ఆల్టర్నేటివ్ పే చేయడానికి ఏమైనా ఛాన్స్ ఉంటుందా, వీటిని కంపెనీ కోడ్ డేటా అంటాం. నెక్స్ట్ పర్చేజ్ డేటా. పర్చేజ్ డేటా అంటే ఏంటి, మనకి పార్ట్నర్స్ ఫంక్షన్స్, కరెన్సీ, ట్యాక్స్ లయబిలిటీ. ఇండియాది మెయింటైన్ చేస్తున్నామా, అదర్ కంట్రీస్ మెయింటైన్ చేస్తున్నామా. ఓకే, ట్యాక్స్ లయబిలిటీ, కరెన్సీ కూడా ఇండియాదా అదర్ కంట్రీదా. పార్ట్నర్ ఫంక్షన్స్,
అంటే ఎన్ నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్ ఎవరు ఉన్నారు అనేది కూడా చూస్తాం అనమాట. ఈ మూడింటిని కలిపి వెండర్ మాస్టర్ డేటా అంటాం. వెండర్ మాస్టర్ డేటా. నెక్స్ట్ అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్, క్రియేషన్ ఆఫ్ అకౌంట్స్ OBD3. ఇక్కడ ఏంటంటే డొమెస్టిక్ అంటే ఓన్లీ ఇండియాలోనే మాత్రమే డొమెస్టిక్ వెండర్ అకౌంటింగ్ గ్రూప్. ఇంటర్నేషనల్ అంటే అదర్ కంట్రీ పర్సన్స్ తో కూడా మనం ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేస్తాం. నెక్స్ట్ వన్ టైం, ఒకసారి మాత్రమే చేసే పర్సన్ వన్ టైం ఉంటుంది. క్రియేషన్ ఆఫ్ నెంబర్ రేంజెస్ XK and 1. అసైన్ నెంబర్ రేంజెస్ టు వెండర్ అకౌంట్ గ్రూప్ OBAS. క్రియేషన్ ఆఫ్ రీకన్సిలేషన్ అకౌంట్స్ FS001. వెండర్ మాస్టర్ క్రియేషన్ XK01 లేదా FK01. ఓకే. సో తర్వాత వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 లేదా FB43. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. వెండర్ మాస్టర్ చేంజెస్ XK02. వెండర్ డిస్ప్లే వ్యూ ఓన్లీ XK03. వెండర్ బ్యాలెన్స్ వ్యూ FK10N. వీటిని అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్ అని చెప్తాం. తర్వాత రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్ డేటా టు వెండర్ అకౌంట్. రా మెటీరియల్ అయినా తీసుకోవచ్చు, పర్చేజ్ అయినా తీసుకోవచ్చు. తర్వాత డెబిట్ 40, క్రెడిట్ 31. మనకి ఇంతకుముందు వెండర్లో చూసుకుంటే డెబిట్ 40, క్రెడిట్ 15 ఉంది. ఇక్కడ డెబిట్ 40, క్రెడిట్ 31. సో తర్వాత ఈ వెబ్సైట్స్ మనకి ఇది థియరీ. సో దీనిని మనం ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం. సో ఈ విధంగా మీరు ఎక్సెల్లో కూడా టైప్ చేసి పెట్టుకోండి. సో ఇక్కడ చూడండి OBD3 SAP ఓపెన్ చేస్తున్నాను. OBD3 న్యూ ఎంట్రీస్. ఓకే, మన కంపెనీ కూడా ఏంటి ఇక్కడ గుర్తుండేది పెట్టుకోండి ఎక్కువగా. మీనింగ్ డొమెస్టిక్ SAP1. ఫీల్డ్ స్టేటస్ జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేజింగ్ డేటా. సో ఇప్పుడు మీకు చెప్పాను కదా. సో లోపల చూడండి అడ్రస్, కమ్యూనికేషన్, కంట్రోల్, పేమెంట్ ట్రాన్సాక్షన్స్, కాంటాక్ట్ పర్సన్. సో కంపెనీ కోడ్ డేటా ఈ SAP1 అనేది ఆల్రెడీ ఎవరో తీసుకున్నారు కాబట్టి మనం SAA1 తీసుకున్నాం. ఇది ఎవరు తీసుకోలేదు అంటే SAPP ఎక్స్ట్రా అయినా తీసుకోవచ్చు, నీ ఇష్టం ఎట్లా తీసుకోవచ్చు. పర్చేజింగ్ డేటా, కంపెనీ కోడ్ డేటా, సేవ్ ఇట్. తర్వాత నెక్స్ట్ SAA2 ఇంటర్నేషనల్ వెండర్. SAA3 వన్ టైం వెండర్. ఇవి మనం రాసుకోవాలి. నెక్స్ట్ XKN1. ఇంటర్వల్స్
ఇక్కడ 01, 02, 03 నెంబర్లు చాలా మంది తీసుకొని ఉంటారు. సర్వర్ కదా, మీకులాగా ప్రాక్టీస్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఇక్కడ 100 చూడు 01 100తో స్టార్ట్ అయింది, 199కి ఎండ్ అయింది. అంటే ఇక్కడ 29 నెంబర్స్ ఎవరో తీసుకున్నారు ఆల్రెడీ. 200తో స్టార్ట్ అయింది, 230కి ఎండ్ అయింది. 19 నెంబర్స్ ఎవరో ఉపయోగించారు. 300తో స్టార్ట్ అయింది, 315కి ఎండ్ అయింది. 4 నెంబర్స్ ఎవరో ఉపయోగించారు. 2500తో స్టార్ట్ అయింది, 2540కి ఎండ్ అయింది. ఇక్కడ 39 నెంబర్స్ ఎవరో ఉపయోగించారు. ఒక నెంబర్ ఉంది. ఇక్కడ మనం మధ్యలో నెంబర్ తీసుకున్నాం. 13th 400 499. ఎందుకంటే పైన చాలా మంది తీసుకొని ఉంటారు. మనం కొంచెం కిందికి వెళ్దాం. 25 26 సో 25 26 22 25 26 తీసుకున్నాను. ఇది ఇలాగే పెడుతున్నాను. న్యూ సెషన్ తీసుకుంటున్నాను. OBAS పొజిషన్ SAA1. ఓకే. డొమెస్టిక్ అంటే విత్ ఇన్ ద కంట్రీ, ఇంటర్నేషనల్ అంటే అదర్ కంట్రీ, వన్ టైం అంటే ఒకసారి మాత్రమే చేసే పర్సన్. ఓకే. నెంబర్ వచ్చేసి ఇక్కడ 22 తీసుకుంటున్నాను. చూద్దాం 22నా 24ఆ. 22. ఇంటర్నేషనల్కి 25 26. సేవ్ ఇట్. నెక్స్ట్ FS00. ఇక్కడ PDF ఓపెన్ చేస్తాను. ఇక్కడ డొమెస్టిక్ వెండర్స్, ఇంటర్నేషనల్ వెండర్స్, మనకి వన్ టైం వెండర్స్ ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. లాంగ్ టెస్ట్, కరెన్సీ USD, రీకాన్ అకౌంట్ టైప్ వెండర్స్, సార్ట్కి 001, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ G067. ఓకే. కరెంట్ లయబిలిటీస్ నెంబర్ ఇక్కడ లేదు మనకి. ఎక్కడికి వెళ్ళాలి? కరెంట్ లయబిలిటీ నెంబరు ఏ నెంబర్తో స్టార్ట్ అయిందని తెలుసుకోవాలంటే ఎక్కడ వెళ్ళాలి? ఎనీవన్ ఆన్సర్? ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? కరెంట్ లయబిలిటీస్ నెంబర్ ఏ నెంబర్తో స్టార్ట్ అయింది అనేది తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎనీవన్? ఓకే. న్యూ సెషన్ తీసుకుంటాం. OB-D4. SAP1. కరెంట్ లయబిలిటీస్ మనదే కదా, 1,02,101తో స్టార్ట్ అయింది. కరెంట్ లయబిలిటీస్ అనేది బ్యాలెన్స్ షీట్ లో ఉంటాయి. ఓకే. ఇక్కడ డొమెస్టిక్ వెండర్. సో కరెన్సీ ఇప్పుడు INR ఇండియాది కాబట్టి INR, అదర్ కంట్రీస్ అయితే USD. రీకాన్ అకౌంట్ టైప్ వెండర్స్ 001. G067.
నెక్స్ట్ ఇంటర్నేషనల్ వెండర్స్. ఇంటర్నేషనల్ అంటే ఇక్కడ ఐఎన్ఆర్ ఉంది. ఒకవేళ యూఎస్డినో ఏదో ఒక దేశం ఉంటుంది. ఓకే. సో ప్రస్తుతానికి ఇండియానే తీసుకున్నాం. ఓకే. నెక్స్ట్ వన్ టైం వెండర్. ఇలా 3 తీసుకోవాలి. ఇక్కడ ఒకటే ఉంది. తర్వాత 3 చేసుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ ఏముంది? XK01. ఇప్పుడు వెండర్స్ ని క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్. బాలు మర్చెంట్స్. మీరేదా ట్రేడర్స్. ఇప్పుడు వీళ్ళని క్రియేట్ చేస్తున్నాం. XK01 లోకి వెళ్తున్నాం. శాసం XK01. చూడండి, వెండర్, కంపెనీ కోడ్, పర్చేసింగ్ ఆర్గనైజేషన్, అకౌంట్ గ్రూప్. మన అకౌంట్ గ్రూప్ ఈడ ఎక్కించుకోవాలి. SCA1. అదే కదా చేసాం మనం. డొమెస్టిక్ వెండర్స్ ని క్రియేట్ చేస్తున్నాం. ఎంటర్. కంపెనీ కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్. ఎంటర్ ఇవ్వండి. ఎంటర్. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ అడుగుతాయి. ఇవన్నీ అవసరం లేదు. కాంటాక్ట్ పర్సన్. ఇక్కడ రీకాన్ అకౌంట్. నువ్వు FS00 చేసావు కదా, అవి ఇక్కడికి వస్తాయి. విత్ ఇన్ ద స్టేట్ చేస్తే కదా డొమెస్టిక్ వెండర్. షార్ట్ కి అంటే టైము, డేటు, ఇయర్ ఉంటుంది కదా, అలా 001 తీసుకోవాలి. అన్నిటికీ ఈక్వల్ గా సింక్ అవుతుంది. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్. ఇది వెండర్ కి సంబంధించింది కాబట్టి మేజర్ వెండర్స్ తీసుకోవాలి. మేజర్ వెండర్స్ A4. ఓకే. ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ పేమెంట్ టర్మ్స్ తీసుకోవాలి. పేమెంట్ టర్మ్స్ అంటే ఏంటి? ఒక వెండర్స్ దగ్గర నుంచి మనం పర్చేజ్ చేస్తున్నప్పుడు ఆ వెండర్స్ మనకు ఇమీడియట్ పేమెంట్ చేస్తాడు. కాబట్టి ప్రస్తుతానికి 0001 తీసుకుంటున్నాం. తర్వాత డిస్కౌంట్స్ వచ్చినప్పుడు ఎలా అనేది కూడా చెప్తాం. ఈ విధంగా తీసుకోవాలి. సేవ్ చేయాలి. సో వెండర్ వాజ్ క్రియేటెడ్ ఇన్ కంపెనీ కోడ్ SAP1. ఒక వెండర్ ని క్రియేట్ చేశాం. ఎంటర్. మరొక వెండర్ ని క్రియేట్ చేద్దాం. బాలు మర్చెంట్స్. ఆంధ్ర కాబట్టి 01.
సేవ్ ఇట్. ఒకవేళ సేవ్ అవ్వకపోతే ఆ నెంబర్ ఆల్రెడీ మీకన్నా ముందు వేరే వాళ్ళు తీసుకున్నారని అర్థం. గుర్తుపెట్టుకోండి. ఇలా 100 మంది వెండర్స్ ఉన్నా ఇలాగే క్రియేట్ చేయాలి. వరంగల్. ఇలా 100 మందినైనా క్రియేట్ చేయాలి బాయ్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 స్లాష్ FB60. ఓకే, ఇప్పుడు చూడండి కంపెనీ కోడ్ వేరే వాళ్ళది ఉంది కదా, మనది తీసుకోవాలి. ఇక్కడ SAP1 వెండర్. కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్. టుడే డేట్ 50,000. సో పర్చేజ్ అకౌంట్. ఎంటర్ ఇస్తాం. సో ఎర్రర్ వచ్చింది. రూల్స్ ఫర్ పోస్టింగ్ కి 31 అండ్ యాక్ట్ 100201 సెట్ ఇన్కరెక్ట్లీ ఫర్ XAA BG ఫీల్డ్. దీన్ని ఓపెన్ చేయండి. మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియన్స్. డిఫైన్ పోస్టింగ్ కి మాక్సిమం మనకి గ్లోబల్ సెట్టింగ్స్ లో ఇక్కడ ఒక ఎర్రర్ వస్తుంది. డిఫైన్ పోస్టింగ్ కి అంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో ఒక ఎర్రర్ వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఓపెన్ చేయండి. పోస్టింగ్ కి సో ఇక్కడ ఎర్రర్ ఏంటి? 100201. ఇది ఎక్కడ లింక్ ఉంది మనకి అంటే స్లాష్ FS00. ఇక్కడ లింక్ ఉంది. ఇక్కడ మనకి లింక్ ఉంది. ఇది నేను చెప్పాను మీకు ఆల్రెడీ. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ GLs ని కంట్రోల్ చేస్తాయి అనేసి. G0067. దీని లింక్ ఎక్కడ ఉంది? గ్లోబల్ సెట్టింగ్స్ లో ఉంది. ఇక్కడ ఉంది. ఎక్కడ ఉంది? G067. కిందికి రండి. రీకన్సిలేషన్ అకౌంట్స్, జనరల్ అకౌంట్, టెక్స్ట్ చూడండి. రిక్వైర్లో పెడతాం. బ్యాక్. సో వీటిలో అయితే ఏం లేవు. బ్యాక్. మెటీరియల్ మేనేజ్మెంట్, పేమెంట్ ట్రాన్సాక్షన్స్, వాల్యూ డేట్ రిక్వైర్లో పెడుతున్నా. రిమైనింగ్ వచ్చి సప్రెస్ లో పెడుతున్నా. అంటే అవి అంత ఇంపార్టెంట్ కావు. వాల్యూ డేట్ టెక్స్ట్ మనకు అవసరం. సో అసెట్ రిటైర్మెంట్ మన రిక్వైర్ లో ఉంది, సప్రెస్ లో పెట్టండి.
ఇది కూడా మనకి పెద్ద ఎర్రర్ వస్తుంది. ఈ మూడింటిని మనకు ఇలా సెట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఎర్రర్ సాల్వ్ అయిపోయింది. ఇదే లింక్ మళ్ళీ ఎక్కడ ఉంటుంది నీకు? బ్యాక్ బ్యాక్ ఇక్కడ కూడా లింక్ ఉంటుంది డిఫైన్ పోస్టింగ్ కి. 31 లో వెళ్ళి చెక్ చేయాలి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో OB41 ఉంది కదా, అక్కడికి వెళ్తుంది. సో 31 కి లింక్ 22 ఉంది. మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్, జనరల్ డేటా, టెక్స్ట్ ఇక్కడ కూడా రిక్వైర్ లో పెట్టుకోవాలి. మిగతా వాడితో అవసరం లేదు, మనం సర్ప్రైజ్ లో కూడా పెట్టచ్చు. సెట్ ఈ 31 కి ఆపోజిట్ 22 ఉంది కదా, దాన్ని కూడా ఒకసారి చెక్ చేయాలి, లేదంటే ఎర్రర్ వస్తుంది. 22 లో కూడా రివర్స్ ఇన్వాయిస్. 22 కి ఆపోజిట్ 31, 31 కి ఆపోజిట్ 22. ఓకే, రిపేర్ లో ఉంది. వాల్యూ డేట్ రిక్వైర్ లో ఉంది. ఓకే, నో ఇష్యూ. బ్యాక్ బ్యాక్ ఏదైనా మనము ఎర్రర్ వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేయాలి. స్లాష్ FB60. ఇప్పుడు సాల్వ్ అయిపోయిందా ఎర్రర్? సిమ్యులేట్ 31 and 40. సేవ్ ఇట్. ఓకే, మరొకసారి ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. ఓకే, 2 ఇన్వాయిసెస్ పోస్ట్ చేశాను. ఇప్పుడు వీటిని చెక్ చేయాలి. FBL1N స్లాష్ FBL1N వెండార్ లైన్ ఐటెం డిస్ప్లే అంట. కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్. ఎగ్జిక్యూట్. సో అసైన్మెంట్ డాక్యుమెంట్ నెంబర్ 1 2 KR అంటే టైప్. ఓకే, 50,000 తో ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేసాం, 60,000 తో ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేసాం. ఓకే, బ్యాక్ చూడండి. వెండర్ నెంబర్, నేమ్, స్ట్రీట్, సిటీ, టెలిఫోన్ నెంబర్, కంపెనీ కోడ్ అండ్ టెలిఫోన్ నెంబర్, మనకి పేమెంట్ టర్మ్స్. ఇలా బెల్ ఐకాన్ ఉందంటే డ్యూ. ఇప్పుడు మనం ఏదైనా టైప్ చేసాము డేటాని, ఏదైనా మాడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే XK02 స్లాష్ XK02. సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసామంటే మొత్తం సెలెక్షన్ లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు స్ట్రీట్ అవన్నీ మార్చచ్చు. పిన్ కోడ్ నెంబర్,
సేవ్ ఇట్. చూసారా డీటెయిల్స్ మొత్తం మార్చేసాం. ఓకే, మార్చింటి మళ్ళీ ఒకసారి చూసుకోవాలనుకుంటే XK03లోకి వెళ్ళి చూసుకుంటాం. సేమ్ మళ్ళీ ఇదే పొజిషన్కి వస్తుంది. /XK03 హైలైట్ అవ్వ ఆప్షన్స్ చూడండి, హైలైట్ అవ్వట్లేదు ఆప్షన్స్. అదే నెక్స్ట్ FK10N /FK10N. ఇప్పుడు మనం పోస్ట్ చేసిన ఎంట్రీస్ వాల్యూస్ ఇక్కడ షో చేస్తాయి. బ్యాలెన్స్ క్యారీ, వెండర్ బ్యాలెన్స్ డిస్ప్లే అంటాం. ఇలా బ్యాక్. ఓకే, ఈ విధంగా మనం ఒక పర్సన్తోనే కాదు నెంబర్ ఆఫ్ పర్సన్తో మనం ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయొచ్చు. సో దీనే మనం అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్ అంటాం. వీటిని మనం అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్స్ అని చెప్పుకుంటాం. క్లియర్? వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఈ పీడిఎఫ్లో మనకి వీటిలో 4 కాన్సెప్ట్స్ ఉంటాయి ఏపీలో. ఆ 4 కాన్సెప్ట్స్ అన్ని కలిపి దీంట్లో ఉంటాయి. ఓకే, సింగిల్గా ఉండవు, అన్ని కలిపి ఉంటాయి 4 కాన్సెప్ట్స్. ఓకే, క్లియరా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ప్లీజ్ లెట్ మీ నో, తెలియజేయండి. క్లియర్? ఎనీ సార్ డౌట్స్? ఒక్కోసారి మీరు స్లాష్ ఎన్ని ఇస్తున్నారు, ఒక్కోసారి ఇవ్వట్లేదు. అంటే ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వకూడదు సార్? స్క్రీన్ మార్చాలి అనుకున్నప్పుడు /n ఇవ్వాలి. ఒక స్క్రీన్ నుంచి మరో స్క్రీన్లోకి వెళ్ళాలన్నప్పుడు /n ఇవ్వాలి. లేదు న్యూ సెషన్ అంటే ఉన్న స్క్రీన్ అలాగే పెట్టి మరొక స్క్రీన్ కొత్తది తీసుకోవాలనుకుంటే నో నీడ్. ఓకే, అది. ఓకే ఓకే సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్క్రీన్ నాకు కావాలి అని అనుకున్నప్పుడు దీన్ని ఇలాగ పెట్టి ఇక్కడ స్టార్ లాగా ఉంది కదా, న్యూ సెషన్ తీసుకుంటా. అంటే ఇది నేను మళ్ళీ బ్యాక్ రాకుండా ఆల్ట్ ట్యాబ్ ఇచ్చేస్తే నాకు ఆల్రెడీ ఓపెన్లోనే ఉంటుంది కాబట్టి సింపుల్గా చేసేసుకుంటాను. సో అలాగా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలాగే ఉండాలి. ఒకవేళ నేను /n ఇచ్చాను అనుకో, ఇది మళ్ళీ కనిపించదు. నేను మళ్ళీ టీ కోడ్ టైప్ చేయాలి. అవసరమా? టైం వేస్ట్ నాకు. ఇప్పుడు అది ఉండదు చూడండి, ఉందా? అది ఎక్కడ లేదు. అదే అది అలాగే పెట్టి మరొక సెషన్ తీసుకున్నాను అనుకోండి, అది అలాగే ఉంటుంది. FS00 తీసుకున్నా, ఇది ఇలాగే పెట్టా, వేరే స్క్రీన్లోకి వచ్చా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను లైక్ ఎక్కడ వెళ్ళాలి, FBL1Nలోకి వెళ్ళాలి. FBL1N ఇలా ఇక్కడికి వెళ్ళాలి. వీటితో నాకు పని ఉంది. మళ్ళీ నేను టీ కోడ్ టైప్ చేసుకున్నా, ఇది ఇలాగే పెట్టుకుంటా. దీంతో నాకు పని ఉంది. ప్రతిసారి టైప్ చేసుకున్న టీ కోడ్ టైం వేస్ట్ కదా. ఇలాంటి సెషన్లు 6 ఓపెన్ చేసుకోవచ్చు. న్యూ GUI విండో, ఇలా 6 సెషన్స్ ఓపెన్ చేసుకోవచ్చు అలా. ఓకే, ఓకే గైస్, ఇది చేయండి. టుమారో ఓకే మనము డిస్కస్ చేద్దాం. సో ఐ థింక్ టుమారో మనకి లైక్ ఇండిపెండెన్స్ డే కాబట్టి టుమారో డే ఆఫ్టర్ టుమారో సెషన్స్ ఉండవు. మీకు ఏవైనా పెండింగ్స్ ఉంటే వీటిలో వాటన్నిటిని క్లియర్ చేసుకుందాం. కాన్ఫిగరేషన్స్ ఏమైనా పెండింగ్ ఉంటే వాటిని క్లియర్ చేసుకుందాం. ఓకేనా? యా, డన్ ఓకే గైస్. సార్. బాయ్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బాయ్ బాయ్. హ్యాపీ యానివర్సరీ సార్. విశ్వదా శర్మ.